పొందుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఇది మీకు కావలసి ఉన్నదని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ ఒక తండ్రి కనబడుతూ ఉన్నాడు. ఈయన ఏ తండ్రి? పరలోకపు తండ్రి. వాస్తవానికి ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, తండ్రి ఫాదర్స్ డే అని తెలిసినప్పుడు సరే ఇది ఈ సందర్భానుసారంగా తండ్రి అనే మాటను ధ్యానం చేస్తూ ఒక మంచి తండ్రి ఎవరైనా ఉన్నారా అని పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ప్రతి వారిలో కూడా ఒక ఫెయిల్యూర్ కనబడింది. సరే, ఆ ప్రతి ఒక్క భక్తుని జీవితాన్ని నా దగ్గరకు వచ్చి నేను పోల్చి చూసుకున్నప్పుడు నాలో ఇంకా అనేకమైన ఫెయిల్యూర్లు కనబడ్డాయి. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రిగా వినండి, భక్తుల జీవితాలని పరిశీలన చేసి నేనంతా ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్లో అన్నింటిలో కూడా ఒక ఫెయిల్యూర్ కనబడింది. నేను సక్సెస్ఫుల్ ఫాదర్ అని చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కూడా కనపడలేదు. సరే, ఆ వాక్యాలన్నిటినీ ధ్యానం చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి లక్షణాలు నేను చెప్తుంది. ఇక్కడ మనం చూస్తుంది ఏ తండ్రి? అరే వినండి, ఏ తండ్రి? పరలోకపు తండ్రి. ఆయన సంగతి పక్కన పెడితే ముందు ఈ లోకంలో తండ్రులుగా ఉన్నటువంటి భక్తుల జీవితాలతోనే పోల్చి చూసినప్పుడు నాలోనే అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ కనబడ్డాయి. అందుకే ఈ మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ఒక ఆయన ఉన్నాడు, ఒక తండ్రి. ఈయన ఎవరంటే పరలోకంలో ఉన్న ఈ తండ్రి. ఈయనలో ఏమి లేదంటే ఏ ఫెయిల్యూరు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మనం చూస్తున్నటువంటి తండ్రి ఎవరంటే ఈ పరలోకపు తండ్రి. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది తండ్రులైన వారు ఉన్నారు, భవిష్యత్ తరాల్లో ఆ బాధ్యతలోకి వచ్చేవారు కూడా ఉన్నారు. మనమందరము కూడా వాక్యము ద్వారానే బలం పొందాలి, వాక్యము ద్వారానే సరిచేయబడాలి. వాక్యం యొద్ద మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి, ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఒక ఆశ ఉంది. ఆ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని దాని కొరకు ఆ టీము సాధన చేస్తూ ఒక చక్కని టీంలో కింద స్థాయి నుండి టీంలోంచి పైకి వెళ్ళాలన్న ఆలోచనతో ఒక టీంలో చేరాడు. ఆయన ప్రోత్సహించింది ఎవరు అంటే వాళ్ళ డాడీ. కారణం, వాళ్ళ అమ్మగారు లేరు, తన చిన్నతనంలోనే చనిపోయారు. డాడీ ఎలాగైనా ఇతన్ని గొప్ప చేయాలి అనే ఉద్దేశంతో అతని యొక్క ఇంట్రెస్ట్కు తగినట్లుగా ఆ ప్లేయర్గా అతను తీర్చిదిద్దుతుంటే ప్రతి మ్యాచ్కు వచ్చేవాడంట వాళ్ళ నాన్నగారు, ప్రతి ట్రైనింగ్కి వచ్చేవాడంట, ప్రతి దానికి ఏమంటారు, మ్యాచ్ ముందు జరిగేదాన్ని ఏమంటారు, ప్రాక్టీస్కి వచ్చేవాడంట. ప్రతి ప్రాక్టీస్కి వచ్చి తండ్రిగా ఆయన ఏం చేసేవాడంటే ఆ యొక్క బయట చైర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూర్చొని
ఉండేవాడంట. ఈ పిల్లవాడు సాధన చేస్తున్నాడు ఎలాగైనా సరే మంచి ఉన్నతమైన స్థానానికి రావాలని. ఒకరోజు అవుట్డోర్కి వెళ్ళాల్సి వచ్చింది. అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. అవుట్డోర్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఆ రోజు తండ్రి రాలేదు, తనకున్న బలహీనతను బట్టి రాలేకపోయాడు. ఈలోపు ఒక కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చాలా కృంగిపోయాడు ఈ అబ్బాయి. వాళ్ళ కోచ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కోచ్ సరే నువ్వు వెళ్ళమని చెప్పి పంపించాడు. ఇక కోచ్ కూడా అనుకున్నాడు ఇతను ఇంకా గట్టినవ్వలేడేమో, ఇంకా రాలేడేమో అని, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మరి కొంతకాలానికి మళ్ళీ తను వచ్చి ఓడిపోయే స్టేటస్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ టీము బలం తగ్గిపోయినటువంటి స్టేటస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇతను మళ్ళీ జాయిన్ అవుతాను రిక్వెస్ట్ చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. నువ్వు వస్తావని అనుకోలేదంటే అని చెప్పి ఆయన్ని మళ్ళీ చేర్చుకున్నారు. ఆ రోజు ఆయన చేర్చుకున్న తర్వాత ఆ టీము ఆ కప్పును కొట్టింది. కప్పును కొట్టిన తర్వాత వీళ్ళందరూ ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అతని యొక్క ప్రాముఖ్యత తెలిసొచ్చి వాళ్ళందరూ కూడా అతన్ని బాగా మెచ్చుకుంటూ ఉంటే ఇతను వారందరి ముందు సంతోషంగా ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ అంటారు, ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బోర్ని ఏడుస్తున్నాడంట. అప్పుడు కోచ్ వచ్చి అతన్ని సముదాయిస్తూ ఏంటి ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పాడు, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు స్టేడియంలో అక్కడ చైర్స్లో కూర్చున్నాడని ప్రతి మ్యాచ్కి వచ్చేవాడు, ప్రతి మ్యాచ్లో కూర్చునేవాడు, ప్రతి మ్యాచ్లో ఆయన కూర్చుంటే ఆయన ఉన్నాడు అని చెప్పేసి నేను ఆడడానికి బాగా ప్రయత్నం చేసేవాడిని. ఈరోజు మా నాన్నగారు లేరు, అయినప్పటికీ అంతకన్నా బాగా ఆడడానికి కారణం ఏమిటి అంటే ఆయన చెప్పిన మాట, అసలు మా నాన్నగారికి బ్రతుకున్నప్పుడు ఆయనకు కళ్ళు లేవు. అతనికి ఏమి లేవంట, కళ్ళు లేవు. కానీ మా నాన్న యొక్క ఆశను తీర్చడానికి నేను ఏం చేశాను అంటే కష్టపడేవాడిని ఆ రోజుల్లో. ఇప్పుడు గెలవడానికి కోరుకున్నటువంటి ఆ పొజిషన్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆయనకు కళ్ళు ఉన్నాయి, ఆయన చనిపోయాడు, నన్ను చూస్తున్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని ఆ ధైర్యాన్ని బట్టి నేను బాగా ఆడగలిగాను అని అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగురుగాక. అర్థమైందా మీకు? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కళ్ళు లేని నాన్నగారు తన యొక్క కుమారుడు విషయంలో తీసుకున్న శ్రద్ధ, అలాగే ఆ యొక్క కుమారుడు తండ్రి విషయంలో కలిగినటువంటి బాధ్యత రెండు కూడా ఈ కుమారుడు యొక్క ఉన్నతమైనటువంటి స్టేజ్కి రావడానికి కారణమయ్యింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ మాట మన దాకా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ తండ్రులైన వారు తమ పిల్లల విషయంలో బాధ్యత, అలాగే పిల్లలైన వారు తమ తండ్రి విషయంలో బాధ్యత, అలాగే ఆ ప్రేమ మీరు గుర్తెరిగితే ఇదిగో నిజంగా ఈరోజు ఒక ఫాదర్స్ డే అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి దీవెనకరమైన రోజుగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ నేను చూపిస్తానన్నటువంటి తండ్రి ఎవరు అంటే పరలోకపు తండ్రి. ఇందాక ఆయన అన్నాడు, నేను నమ్ముతున్నాను నా తండ్రిని నన్ను చూస్తున్నాడని. ఇక్కడ ఒకవేళ ఆ వ్యక్తి బ్రతుకున్నంతకాలం కనులేని వ్యక్తి, చూడలేని వ్యక్తి, బ్రతికిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన చూస్తున్నాడని నమ్మకం ఆ కుమారుని నిలబెడితే, ఇక్కడ మనకున్నటువంటి తండ్రి ఈయన చనిపోయిన వ్యక్తి కాదు, ఈయన సజీవుడైనటువంటి తండ్రి, ఆయన నిరంతరం ఉన్నటువంటి తండ్రి, నిరంతరం మనని చూస్తున్నటువంటి తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటి అంటే రండి, మొట్టమొదటిగా 29వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను.
మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనమందరము ధైర్యం కలిగి ఉండడానికి, మనమందరము విశ్వాసం కలిగి ఉండడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి ఈరోజు ఈ మాట మన దాకా వస్తుంది. ఎందుకు అంటే, సహజంగా మానవుడికి ఉన్నటువంటి ఆలోచన అంటే ఏం తింటాం, ఏమి తాగుతాం, ఎలా బ్రతుకుతాం, ఎలా బ్రతకగలం. ఇది లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన అని వాక్యం చెప్తుంది. వినాలి వినాలి వినాలి. మనమైతే ఆయన పిల్లలం. మనకైతే మనకు ఉన్నటువంటి ఆ అనుబంధం ఏం చేస్తుంది అంటే, నీకేం కావాలో ఆయనకి తెలుసంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి సత్యం నాకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పరలోకపు తండ్రితో మనకేముంది అంటే బంధం. మీ పక్కన వాళ్ళని చెప్పండి ఆ మాట. ఏముంది మనకి? ఏముంది మనకి? ఈ మధ్య హాలిడేస్ వచ్చాయి. చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉంటారు. అటు నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇటు నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. విచిత్రం ఏంటంటే, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. కానీ ఎందుకు బిజీగా ఉంటాం మాకే తెలియదు, అంత బిజీగా ఉంటాం. మా పిల్లలు పాపం, నేను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పా బయటికి వెళ్దామని. ఇప్పుడు 10th క్లాస్లోకి వచ్చాడు, అయినా కానీ ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఎందుకు విషయం చెప్తున్నానంటే, అందరూ వచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఎంజాయ్ చేసి హాలిడేస్లో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వేరే పిల్లలు వచ్చి మన ఇంట్లో ఉండి కొంతకాలం తర్వాత మేము వెళ్ళమని భీష్మించి కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ గృహాలకు వెళ్ళాల్సిందే. అందుకే చూడండి, వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎంత ఫెసిలిటీస్ ఉన్నా మళ్ళీ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ మంచం, ఆ ఇల్లు, ఆ ప్రజలు, లేదా ఆ లొకేషను, ఆ ఎన్విరాన్మెంటు చూడకపోతే మనకేం దొరకదంటే ఎక్కడ నెమ్మది దొరకదు. అవతల ఎంత, మేము ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే ఒక ఇంటికి వెళ్తాం, ఆ ఇంటిలో ఒక 2 రోజులు ఉంటే 2 రోజులు నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు అంటే, వాళ్ళకి అది స్ప్రింగ్ బెడ్, ఇలా కూర్చోగానే మెత్తగా దిగిపోతూ ఉంటుంది. కానీ అస్సలు అలవాట్లేదు. అది అలవాటు లేక అటు జరగడం, ఇటు జరగడం అది నిద్రే పట్టదు. ఎప్పుడింటికి వెళ్దామా, కిందకు వచ్చి నా ప్లేస్ ఎక్కడంటే కింద పడుకుంటాను నేను. నాకు అదే సేఫ్గా అనిపిస్తుంది, అదే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ఇంట్లో ఉన్నంత ఆ అనుకూలత, మనకున్నటువంటి ఆ ప్రశాంతత వేరే ఇంట్లో ఉండదు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉందో, ఇది బంధం. ఇది మీ తండ్రి అని రాయబడి ఉంది. అక్కడ మీ తండ్రికి ఇష్టమై ఉందండి. అక్కడ నీకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్ ఏమై ఉందంటే, అది తండ్రి కుమారుల అనుబంధం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు గమనిస్తారు, నాకెవరు సహాయం చేస్తారు అని చాలాసార్లు చాలామంది ఎవరు లేని ఒంటరివారుగా బ్రతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే, వీళ్ళు ఎవరి దగ్గర వెతుకుతున్నారో తెలుసా బంధాన్ని? మనుషుల దగ్గర. మనుషుల బంధం ఎలాగుంటుందంటే, అంతా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు. కానీ మన పరిస్థితి ఏమన్నా తారుమారు అయిందా, ఇక వారు కనిపించడం మానేస్తారు, వారి జ్ఞాపకాల్లో కూడా మనం రాకుండా మర్చిపోతారు. కానీ ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఈయన అలాంటి తండ్రి కాదు. ఈయన ఎలాంటి తండ్రి అంట? పరలోకపు తండ్రి. ఈయనకు మనకున్నటువంటి బంధం ఏంటంటే, ఆయన తండ్రి ఉన్నాడు, నీవు ఆయన బిడ్డలై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ బంధాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఏ బంధమో తెలుసా? దీన్ని వ్యక్తిగత బంధం అంటారు. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి మాట. దేవునితో ఏ బంధం ఉంది? ఒక డేకి పరిమితం కాలేదు మనం.
పూర్వం నేను ప్రభువుని ఎరగని దినాల్లో కొన్ని దినాలు ఉండే, కొన్ని రోజులు ఉండే, ఆ రోజులకి వెళ్ళేవాళ్ళం, ఆ రోజులే పూజ చేసేవాళ్ళం, ఆ రోజుల వరకే పరిమితం అయ్యేవాళ్ళం. పూర్వం ఒక ప్లేస్కి వెళ్ళేవాళ్ళం, అక్కడికే పరిమితం అయిపోయేవాళ్ళం. కానీ ఈరోజు ఈ దేవుడు, ఈయన మనకు తండ్రి ఉన్నాడు. ఈ బంధం ఎలాంటిది అంటే, నీకు వ్యక్తిగతంగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? తండ్రి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగా వ్యక్తిగతంగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక, ఈ మూలవాక్యాన్ని ఇలా ఉంచి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ఏలయనక మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనమంట దాస్యపు ఆత్మ కలిగిన వారం కాదంట. ఎవరు అంట మనం? చెప్పండి. దత్తపుత్ర ఆత్మ. దత్తత అంటే తెలుసా? ఇంగ్లీష్లో అడాప్షన్ అని ఉంటుంది, అడాప్టెడ్ అని ఉంటుంది. తెలుగులో దత్తత, దత్తతు అంటారు. అంటే ఏంటో తెలుసా? తెలీదా? పిల్లలు లేనివారు ఏం చేస్తారు? ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెంచుకోవడం కాదు, పెంచుకుంటే మళ్ళీ ఏమవుద్దంటే అవతల వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే వీళ్ళే వెళ్ళిపోవచ్చు, లేకపోతే పెంచుకొని విడిచిపెట్టేయచ్చు. కానీ పెంచుకోవడానికి ఏం చేస్తారంటే దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకోవడం అంటే ఏంటంటే, నా యొక్క కుమారుడుగా ఈ దినాన్ని నుండి నేను ఏం చేస్తున్నా అంటే స్వీకరిస్తున్నాను. నాకున్నటువంటి ఆస్తే కానీ హక్కులే కానీ వాటన్నిటికీ ఈ కుమారుడు అనేవాడు ఇప్పుడు ఏమయ్యాడంటే వారసుడు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే ఇక్కడ కుమారుడు యొక్క స్థానాన్ని ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నిజంగా మనం ఆయన పిల్లలమా అంటే బైబిల్ చెప్తున్న మాట, మనం ఆయన పిల్లలం కాదు, మనం ఎవరం? దాసులం. అక్కడ రాయబడింది చూడండి. అందుకే ఆ మాట క్లియర్గా చదివితే, ఏలైనగా మరలా అంటే ఎప్పుడు భయపడతాం? అమ్మో మళ్ళీ మనం తీసుకెళ్ళిపోతారేమో, మనం మళ్ళీ బంధకాలకు వెళ్ళిపోతామేమో. వినండి, మళ్ళీ ఆ బంధకాల్లో చిక్కుకుంటామేమో, మళ్ళీ ఆ దాస్యపు స్థితిలోకి వెళ్ళిపోతామేమో అని భయపడడానికి మనము దాసులు కాదు. మనం ఎవరం అంటే దత్తపుత్రాత్మ పొంది ఉన్నాము. అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంట? అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? అసలు ఒకవేళ వినండి, అబ్బా తండ్రి అని పిలవగలిగినటువంటి కృప లేదటువంటి అర్హత అందరికీ ఉందా అంటే, మనం ఇక్కడ ఉన్నవారేం ఎవరికి కూడా లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను చదివింది క్రిస్టియన్ స్కూలే. నేను చదివింది 7th క్లాస్ వరకు సెయింట్ మేరీ అనే స్కూలు. అక్కడ చదువుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా యేసుక్రీస్తు వారు దేవుడు అని నాకు తెలియదు. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు అన్న సంగతి తెలియదు. సినిమా వేసేవాళ్ళు తెరగట్టి, ఆ రోజులో తెర ఉండేది. వినాయక చవితి అయితే వినాయక చవితికి తెరగట్టేవాళ్ళు. అలాగా ఆ రోజులు తెరగట్టే సమయంలో ఎప్పుడన్నా క్లాస్ వైజ్గా ఒకరోజు కొన్ని క్లాసులు, ఒకరోజు కొన్ని క్లాసులు తీసుకెళ్ళి మా పక్కనే ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్లో కూర్చోబెట్టేవాళ్ళు. క్యాథలిక్ స్కూల్ అది, పెద్ద చర్చ్ ఉండేది. తెర మీద యేసుప్రభు వారు సినిమా వేసేవారు. మాకు ఎంతసేపు కూడా ఆనందం ఏంటంటే, ఈరోజు క్లాస్ లేదు, స్కూల్ లేదు, చక్కగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం, అక్కడ ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. అక్కడ ప్రభువుని కొడుతున్నా
సిలువ వేస్తున్నా అది కూడా ఒక సినిమాలాగా చూస్తూ ఆనందించిన రోజులు ఉన్నాయి. కావాలని కూడా క్లాస్ మిస్ అయ్యి వెళ్ళిపోయి ఆ చర్చిలో ఆ తెర దగ్గర కూర్చున్న రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు దాస్యపు జీవితం, దేవుడు ఎవరో తెలీదు, దేవునికి ఆ యొక్క మనిషికి ఈ బంధం ఉందనేది తెలియదు. దేవుడు అంటే ఏదన్నా తీసుకునేవాడు, ఏదైనా అర్పించాలి, ఏదైనా ఇవ్వాలి, అప్పుడు ఆయన మనకి ఏదైనా చేస్తాడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో వచ్చిన రోజులు అవి. ఆయనకి ఏదో బలి ఇవ్వాలనో, లేకపోతే ఏదో అర్పణలు చేయాలనో, ఏదో పూజలు చెల్లించాలనో, లేకపోతే ఏదో యాగాలు చేయాలనో, అలాంటి రోజులు అవి. కానీ బైబిల్ చెప్తున్న బంధం దేవుడికి భక్తుడికి లేదా దేవుడికి విశ్వాసికి ఉండే బంధం ఏంటంటే, ఇది తండ్రి కుమారుల బంధం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా మనం కుమారులం అంటే కాదు, దాసులం మనం. కానీ మన ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంట, మనని దత్తత తీసుకొని కుమారులుగా, వారసులుగా చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదివితే, చదవండి. చదవండి. మీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, మనం దేవుని పిల్లలను చెప్పండి. ఎవరో అండి మనం? అక్కడ వాక్యం చెప్తున్న మాట, మనము దేవుని పిల్లలమైతే అక్కడ రాయబడి ఉంది, మనం ఎవరో తెలుసా? వారసులు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకో తెలుసా? మా నాన్న ఉన్నప్పుడు మాకు ఆస్తి పంచలేదు, సరిగా ఇవ్వలేదు, సరిగా పంచలేదు, అందుకే సమస్యలన్నీ అని తల్లిదండ్రులను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పితరులను తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏమని అంటే, మా తాతలు సంపాదించినంతా నాశనం చేశారు తప్పించి, ఆ రోజుల్లోనే ఏదో చిన్న స్థలమో పొలమో కొంటే అంత బాగుండేది, ఈరోజు మాకు తిప్పలుండే కాదు కదా అని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆస్తిపరులు ఎవరైతే ఉన్నారో, పాత దినాల్లో ఏదో పొలాలు స్థలాలు కొని వాటిని బట్టి ధనవంతులైన వారు ఉంటారు. ఈరోజు ఈ మాట ఆలోచన చేయండి. లేని వాళ్ళేమో ఇలా అనుకుంటారు, మా వాళ్ళు ఏం జ్ఞానం లేదు, అంతా వేస్ట్ చేసేసారు కానీ మా గురించి దాచిపెట్టింది లేదనే వాళ్ళు ఉంటారు. ఆస్తులుండేమో ఏమనుకుంటారంటే, వాళ్ళు ఆ రోజుల్లోనే మంచి నిర్ణయాలు తీసుకోలేదు, ఎవరికి వాళ్ళు పంచిపెట్టలేదు అనే వాళ్ళు ఉంటారు. ఓ రోజు సేవకుల మీటింగ్ జరిగితే మేమందరం వెళ్ళాం. అక్కడ అధ్యక్షుడిగా వచ్చినటువంటి సేవకుడు, వినండి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయనకి 2 కుమారులు. ఆయన చెప్పాడు, అందరికీ చెప్పారు, పాస్టర్లు అందరికీ చెప్పారు, నేను ఈరోజు చాలా నెమ్మదిగా ఉన్నాను అన్నారు. దానికి కారణం చెప్తా మీకు, అవసరమైతే తీసుకోండి లేకపోతే లేదు అని అన్నారు మాతో. ఏంటి అంటే, నాకున్నదంతా, నేనేమి ఏజ్డ్ కాదు, నాకు ఇంకా చాలా వయసు ఉంది, నాకున్నదంతా ఏం చేశానంటే, ఎవరికి చెందవలసింది, ఎవరికి కావాల్సింది మొత్తం పరిచర్య కానీ ఆస్తే కానీ ప్రతిదీ కూడా రాసేసి వాళ్ళకి చెప్పాను, ఇది మీకు, ఇది మీకు, ఇక్కడ పరిచయం మీకు, ఇక్కడ పరిచయం మీకు, రేపంటూ ఇప్పుడు ఇది ఉంటున్నది, ఇది అందరిది, ఇందులో ఒక పోర్షన్ మీది, ఒక పోర్షన్ మీది, ఒక పోర్షన్ నాది. ఎందుకు ఈ మాట ముందే చెప్పేశాను అంటే, ఇప్పుడు మీరు కొట్టుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు, మేమున్నంత కాలం ఇలా కొనసాగుద్ది, మేము లేని దినాన మీకు చెందవలసింది మీరు తీసుకోండి, కలిసి ఉండండి.
అని అన్నప్పుడు ఇప్పుడు అన్నదమ్ములందరూ సమాధానంగా ఉన్నారంట, అందరూ కూడా సంతోషంగా ఉన్నారంట, కుటుంబం అంతా ఏకంగా కలిసి దేవుని పనిలో కొనసాగుతున్నారంట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు సమస్యలు ఎక్కడ ప్రారంభమవుతాయితే ఇక్కడే. కానీ ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ తండ్రి వినండి, ఈ తండ్రి మనకు లోకరీతిగా లోకానుసారంగా ఆస్తులు అంతస్తులు లేకపోతే లోకానుసారంగా వీటి గురించి చెప్పడం కాదు, దేవునికి ఉన్నదంతా కూడా ఏమిటంట మందే. ఎందుకు చెప్పండి? మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, ఇగో 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనక మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక. ఈ లోకం అంటది, వినండి, ఈ లోకం అంటది వీళ్ళకేం పని లేదు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఏంటో ఎప్పుడు భక్తి అంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, అవమానాలు పడుతూ ఉంటారు, అసలు వీళ్ళకి ఏమైనా పని ఉందా అని మనం నిందించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు భక్తి చేస్తున్నామో అని చాలాసార్లు కృంగిన సమయాలు కూడా ఉంటాయి. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, మనము దేవుని పిల్లలము, ఇంకా ఏం జరగబోతుందో మీకు ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒక దినం ప్రభువు వచ్చినప్పుడు ఆయనకున్నదంతా మనదే అయినప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అవమానాలు నిందలు అన్నిటిని భరించినప్పుడు, నీవు ఎప్పుడు కూడా నీకున్న హోదా మరవకుండా ఉన్నప్పుడు దేవుడు ఒక దినం ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే ఆయనకున్నదంతా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా వినండి, నీ హోదా ఏంటో తెలుసా? నువ్వు దేవుని పిల్లలవు. మనం ఎవరో చెప్పండి? దేవుని. ఇది వ్యక్తిగతమైన అనుబంధం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారితో కలిసి నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే మునుపు ఎలాగున్నాం? చచ్చిన వారిలాగా ఉన్నామంట. మునుపు ఎలాగున్నామంటే చచ్చిన వారిలాగా ఉండి దేవుని యొక్క వ్యతిరేకతకు అనగా దైవోగ్రతకు ఏమై ఉన్నామంట? పాత్రులమైన. ఎందుకో తెలుసా? శరీరాశలను నెరవేర్చచ్చు. ఓ మాట సూటిగా అడుగుతాను, వినండి. ముఖ్యమంత్రి ఎవరన్నది నేను చెప్పట్లేదు. ముఖ్యమంత్రి తన పిల్లల్ని ఎలా పెంచుతాడు? ఒక లోకల్లో లేకపోతే ప్లాట్ఫారం మీద తిరిగేలాగా అలా పెంచుతాడా? ఎలా పెంచుతాడు? తన స్టడీ వేరుగా ఉంటుంది, తన యొక్క హోదా వేరుగా ఉంటుంది, తన యొక్క కమ్యూనిటీ వేరుగా ఉంటుంది, తను చదివే చదువులు వేరుగా ఉంటాయి, తను ఉండే స్థానం వేరుగా ఉంటుంది, అంతా ఒక ప్రత్యేకతగా ఉంటుంది. అప్పుడు ముందు నుండే వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందుకే రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారు? ఆ పిల్లల్ని ముందు నుండే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ తరాన్ని నిలబెట్టడం, నెక్స్ట్ తరాన్ని వాళ్ళని పెంచడం, నెక్స్ట్ తరాన్ని నాయకులుగా చేయడం, దాని కొరకు ముందుగానే ఫిజికల్గాను మెంటల్గాను కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు.
ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ఇది లోకానుసారంగా ఒక అధికారంలోకి రావడానికి జరిగే ప్రాసెస్. కానీ నీకైతే నాకైతే ఎంత కృప అంటే దేవుడు ఇచ్చిన కృప. మనం మునుపు ఎలాగున్నాం? మన శరీరాశలు నెరవేర్చుకుంటున్నాం. మునుపు ఎలాగున్నాం? దేవునికి ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. మునుపు ఎలాగా ఉన్నాం? దేవునికి దూరమైన వారంగా ఉన్నాం. మునుపు ఎలాగా ఉన్నాం? చచ్చిన వారమైన వారంగా ఉన్నాం. కానీ ఆయనంట కరుణా సంపన్నుడై ఏం చేశాడంట? మనలను రక్షించుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? చూడండి వ్యత్యాసం. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులైన వారు తమ పిల్లల విషయంలో వారు ఒకలా ఉండాలని శ్రద్ధ తీసుకొని వారిని పెంచాలనుకుంటారు. కానీ బొత్తిగా దూరంగా ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు ఉన్నతంగా చేయడానికి తనను తాను సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఈ మాట ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే ఈయన మనకున్నటువంటి గొప్ప తండ్రి. మీ పక్కన వాళ్ళు చెప్పండి మాట. ఎవరండి ఆయన? ఆయన ఏ తండ్రి అండి? గొప్ప తండ్రి. ఈయనతో ఉన్న అనుబంధం ఎప్పుడు దాకా ఉందో తెలుసా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము ఎక్కడ దాచబడి చెప్పండి. మీ పక్కన ఉన్న దగ్గర చెప్పండి, ఎక్కడ దాచబడి ఉంది? మన స్వాస్యం ఎక్కడ దాచబడి ఉంది? ఇక్కడ దాస్తే ఏమవుద్ది? ఇక్కడ దాస్తే ఏమవుద్ది? నేను ఉదయమే ఒక చదువుతూ ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి ఒక జైలు, ఇప్పుడు అది బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క జైలు చుట్టూ కూడా వాటరే ఉంటాయంట. సముద్రం మధ్యలో కట్టారు అది. ఆ జైల్లో 3 ఖైదీలు తప్పించుకున్నారు. అసలు అది సాధ్యమే కాదంట తప్పించుకోవడానికి. ఎందుకంటే అంత పతిష్టమైనటువంటి జైలు, మధ్యలో మొత్తం అంతా సముద్రం, మధ్యలో ఉంది ఒక చిన్న దీవిలాగా. దాంట్లో వీళ్ళు తప్పించుకున్న విధానం ఎలాగా ఉంది అంటే వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు స్పూన్ దొంగతనం చేసుకొచ్చారంట. స్పూను. ఆ స్పూన్ని రోజు కూడా తవ్వడం ప్రారంభించారంట. ఆ తవ్వుతూ కొద్దిగా అది కూడా ఎప్పుడు తవ్వేవారు అంటే ఆ యొక్క జైల్లో ఒక మ్యూజిక్ ప్లే చేసే కొంత టైం ఉంటుందంట. అంటే పాటలో ఏదో మొత్తానికి శబ్దం రాకుండా ఆ సమయాన్ని ఉపయోగించేవారంట. అలాగ మెల్లిగా ఒక్కొక్క తవ్వుతూ రాత్రులు మిస్ అవ్వడానికి మరి వాళ్ళు చెకింగ్ వస్తారని వీళ్ళు టాయిలెట్ పేపర్లు ఇవన్నీ చుట్టి ఒక మనిషి పనుక్కున్నట్టుగా ఆకారం క్రియేట్ చేసి ఆ పని చేస్తూ ఉండేవారంట. ఒకరోజు మొత్తానికి ఆ 3 ఖైదీలు తప్పించుకున్నారు. దాని కొరకు వాళ్ళు ముందంతా ప్రిపరేషన్ చేసుకొని సముద్రంలోకి వెళ్ళి మొత్తానికి దానికి దాటడానికి కూడా ఏదో తెడ్లు కూడా తయారు చేసుకున్నారంట ఓన్గా. వాళ్ళకిచ్చే వాటితో తప్పించుకున్నారు. వెతికారు. పొద్దున్న ఆకారం పడుకున్న ఆకారం చూసి పొద్దున్న వరకు జైలు అధికారులు ఎవరు కదపలేదు. పొద్దున్న చూసి అయ్యో హారన్ మోగింది, సైరన్ మోగింది, వెళ్ళారు, చూశారు, దొరకలేదు. సముద్రం అంతా గాలించారు, దొరకలేదు. ఇంక అనుకున్నారు సముద్రంలో చచ్చిపోయారులే అని అనుకున్నారంట. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జైల్లోంచి తప్పించుకున్న ఖైదీలం మేము అని ఒక ఉత్తరం వచ్చిందంట న్యూస్కి. అందులో 2 ఇక లాస్ట్ స్టేజ్లో చచ్చిపోయారు. ఒకతను నేను ఇప్పుడు అరెస్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నాకు క్యాన్సర్ ఉంది, నాకు వైద్యం చేయించండి అని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చి లొంగిపోతాను, నాకు వైద్యం చేయించండి అన్నాడంట. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఎంతో పతిష్టమైనటువంటి జైల్లోంచి కూడా తప్పించుకోగలరు. ఎంతో పతిష్టంగా ఉన్నటువంటి వాటిలో కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో పతిష్టంగా ఉన్నది అనే దాంట్లో కూడా సేఫ్టీ లేదు.
ఈరోజు నేను ఎంతో సురక్షితంగా ఉన్నాను అనుకునే బిల్డింగ్లో కూడా మనకు సేఫ్టీ లేదు. కానీ దేవుడు మన స్వాస్థ్యాన్ని ఎక్కడ దాచాడంటే ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదంటే భద్రత లేదు. కానీ దేవుడు ఎక్కడ దాచాడో తెలుసా? పరలోకంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన స్వాస్థ్యం ఎప్పటికీ ఎన్నటికీ, మన అధికారం ఎప్పటికీ ఎన్నటికీ తొలగించబడలేనిది. ఆమేన్ చెప్దామా? ఈరోజు దేవునితో ఉన్నటువంటి బంధం ఇది శాశ్వతమైనది. దేవుడే దాన్ని పూనుకొని నీ దాకా వచ్చాడు. దేవుడే ఆయన పూనుకొని తను సొత్తుగా చేసుకున్నాడు. దేవుడే ఆయన పూనుకొని నీ స్వాస్థ్యాన్ని ఎక్కడ దాచాడంటే పరలోకంలో దాచాడు. ఇది అన్నటికీ ఎవ్వరు దొంగిలించలేనిది, శాశ్వతమైనది. ఇప్పుడు చెప్పండి పక్కన వాళ్ళు తట్టి, శాశ్వతమైన స్వాస్థ్యం నీకుందని. ఏ స్వాస్థ్యం అండి మనకి? ఇక్కడ ఉన్నదంతా ఏం చెప్పండి? అశాశ్వతమైంది. అసలైన దాన్ని పొందుకుంటే ఇక్కడ ఉన్నవన్నీ నీవే. అందుకే ఆయన ప్రారంభించింది ఏమన్నాడు? మనం మూలవాక్యంలోకి వస్తే మూలవాక్యం ఏం చెప్పాడని చెప్పండి. లోకస్ ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించకుడి. ఎందుకంటే నేటి దినాల్లో క్రైస్తవులకున్న విచారం అంతా ఏంటంటే ఎలా బ్రతుకుతామో, ఏం తింటామో, ఎలా పోషించబడతామో, రేపు నా పిల్లలేంటో, నా భవిష్యత్తు ఏంటో, వారి భవిష్యత్తు ఏంటో, ఎంతసేపు కూడా దాని గురించే కదా. కానీ నీ స్వాస్థ్యం, నీకున్న హోదా, నీకున్న అధికారం, నీ తండ్రి యొక్క గొప్పతనం నువ్వు గుర్తిస్తే వీటి గురించి విచారించొద్దు. దేవుడు నీ స్వాస్థ్యాన్ని ఎక్కడ దాచాడంటే పరలోకంలో. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభుతో మనకున్నది ఏం చెప్పండి? మీ పక్కన వాళ్ళ దగ్గర చెప్పండి. బంధం. ఏ బంధం ఇది? వ్యక్తిగత బంధం. ఒకవేళ ఒక కుటుంబంలో ఫ్యామిలీ అంతా ఉండొచ్చు, కానీ నీ దాకా పర్సనల్గా వస్తే నీతో ప్రభుకి వ్యక్తిగత బంధం ఉంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు. ఆఖరికి మా అక్కకి ఎప్పుడు నా చిన్నతనంలో పెళ్ళి అయిపోయింది. ఆమె తన యొక్క ఫ్యామిలీ తను, ఇక నేను ఒంటరివాడిని. మరి అలాంటి ఒంటరి జీవితంలో కూడా అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, నేటి దినాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని చెప్తా ఉన్నప్పుడు పిల్లలకి ఏమొస్తూ ఉంటుందంటే విసుగు వస్తూ ఉంటుంది. వాక్యం చెప్పినా విసుకే, ఏదైనా జాగ్రత్తలు చెప్పినా విసుకే. ఎప్పుడు ఇదే చెప్తావా మమ్మీ, ఎప్పుడు ఇదే చెప్తావా డాడీ. ఏమండి, నీకు ఒక మాట చెప్పనా, ఒక సత్యం చెప్పనా? దేవుడు మీకు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. తల్లిదండ్రులు సజీవులుగా ఉన్నారు, దేవుని గురించి చెబుతూ ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, మీ కొరకు కనిపెట్టేవారు ఉన్నారు, మొరపెట్టేవారు ఉన్నారు, మీకు పోషించేవారు ఉన్నారు, సంరక్షించేవారు ఉన్నారు. అసలు దేవునికి మీరు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కృతజ్ఞత అంటే మీకంటూ అలాంటి తల్లిదండ్రులను ఇచ్చాడు. నిన్న కూడా ఒక చదివాను, వివాహేతర సంబంధం కోసం భార్య భర్తను చంపేసి, భార్య కుమారుని చంపేసినటువంటి దినాలు ఎంత భయంకరమైన దినాలు ఇవి, ఎంత విచారకరమైన దినాలు. కానీ నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు, ఒక సంరక్షణ కలిగినటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు. నీ గురించి చెబుతున్నారంటే, నీకు వివరిస్తున్నారంటే, నిన్ను ప్రోత్సహిస్తున్నారంటే, నీ వెనక పడుతున్నారంటే కారణం వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు నీకు దేవుడు ఇచ్చినందుకు దేవుడికి నువ్వేం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి కక్షతో కాదు నీకు చెప్పేది, వారికి నువ్వంటే ఇష్టం కాక కాదు నీకు చెప్పేది, వారికి నువ్వంటే ప్రేమ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు లేని నాకు తెలుసు ఆ విలువ, తల్లిదండ్రుల యొక్క విలువేంటో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. అలాంటి నా జీవితంలో కూడా నాకున్నటువంటి ప్రోత్సాహం ఏంటంటే ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, విచారపడొద్దు. ఏదో లేదని, కోల్పోయామని, పొందలేదని, రాలేదని, లేకపోతే నాకెందుకు ఇలా జరిగిందని. నీకున్నటువంటి హోదా గుర్తు తెచ్చుకో, నీకున్నటువంటి అధికారం గుర్తు తెచ్చుకో. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, అది కూడా వ్యక్తిగతంగా. రెండవది చూద్దాం, చూడండి 30వ వచనం, 12వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఈ లోకపు జనులు
వీటన్నిటినీ వెతుకుతారు. ఏం వెతుకుతారు వాళ్ళు? ఎంతసేపు కూడా ఏం తిందామా, ఎలా తాగుదామా, ఎలా బ్రతుకుదామా అని విచారిస్తూ ఉంటారంట, అనుమానాలు కలిగి ఉంటారంట. ఎవరు వీళ్ళు? ఈ లోకపు జనులు. కానీ 30వ వచనంలో చదివితే, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీ పక్కన వాళ్ళని చెప్పండి, మీ తండ్రికి తెలుసా తెలీదా? నీకేం కావాలో తెలుసా తెలీదా? చెప్పండి. నీకు కావాల్సినవి దేవునికి తెలుసు అని చెప్పండి. అలాగని చెప్పేసి మనసులో ఏవో పెట్టేసుకొని అన్నీ కావాలని అనుకోవద్దు. ఎందుకంటే ఆ వాక్యం ఎరిగిన వాడు పరిశుద్ధంగా ఆలోచిస్తాడు, జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు. దేవుడు కూడా అడిగినవన్నీ కాదు, నీకేది కావాలో అక్కడ రాయబడిన మాట, నీకేది మేలో, నీకేది అవసరమో దేవుడు వాటిని తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనికి ఒక పేరు పెట్టుకుంటే, ఈ తండ్రి దగ్గర మనకి ఏముంది అంటే బంధం ఉంది. ఈ తండ్రి దగ్గర మనకి ఏం దొరుకుద్దంటే బాధ్యతలు. పక్కన వాళ్ళని చెప్పండి మాట, ఏమి దొరుకుతాయి? ఏంటి ఆయనకున్న మన విషయంలో ఆయనకున్న బాధ్యత ఏంటో తెలుసా? మనకేం కావాలో ఆయనకు తెలుసు. అందుకే 100వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, చదువుకుందాం. చూడండి, 100వ కీర్తన అనగా 100వ కీర్తన, 100వ కీర్తన చదవమ్మా. ఆయనే మనను పుట్టించెను, మనం ఎవరు? ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. దేవుని స్తోత్రం చెప్దామా. పుట్టించింది ఎవరు? ఆయనే. మనం ఎవరి వారము? ఆయన వారం. ఇప్పుడు మనం ఆయన వారము, ఆయన ప్రజలము. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని మేపుతాడంట. దేవుని స్తోత్రం చెప్దామా. మనం ఆయన ప్రజలమైనప్పుడు, ఆయన వలన పుట్టిన వారమైనప్పుడు, ఆయన మంద అయినప్పుడు మేపే బాధ్యత ఎవరిది? ఆయనదే. మరి మనం ఎందుకు ఆ బాధ్యతను మోస్తాం? అందుకే నీ పనుల భారం ఎక్కడ మోపమన్నాడు ఆయన? ఆయన మీద మోపండి, యెహోవా మీద మోపండి. చాలామంది దాన్ని మోస్తూ ఉంటారు. అందుకే నూతన నిబంధనలో కూడా చక్కని మాట ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. నువ్వు మోస్తున్నావు భారం అంతా, నీ ఇంటి బాధ్యతలంతా కొంతమంది మోసి అందుకే ఏం చేస్తారంటే వాళ్ళకి లెక్కలేని తలనొప్పులు, ఎక్కలేని అనారోగ్య సమస్యలు. ఎందుకో తెలుసా? విచారిస్తూ ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, ప్రతిదానికి లింక్ చేసి చెప్తారు. ఏమనంటే మీరు ఆలోచించడం మానాలండి అంటారు. ఆలోచనలు కొద్దిగా తగ్గిస్తే మంచిదండి అంటారు. ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ప్రభు అందుకే నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వేం చేయగలవో కాదు, నువ్వు ఆయన సొత్తు, ఆయనను మేపు గొర్రెలం మనం. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే దావీదు ఏమంటాడు చెప్పండి, అందరికి పరిచయం ఉన్నటువంటి కీర్తన 23వ కీర్తన ఏమంటాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడ కూర్చోబెడతాడు మన్ని? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఏం తీరుస్తాడు చెప్పండి? సేద. దేవుని స్తోత్రం చెప్దామా. ఎందుకంటే ఆయన సేద తీర్చే అనుభవం ఆయనదే. వినండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. ఆయనకు అప్పగిస్తే, అందుకే 127వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, చదవనక్కర్లేదు కానీ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు కాదు. ఈరోజు అక్కడ కీర్తన అంతా 127, 128 కీర్తన అంతా ఫ్యామిలీ హోమ్ గురించి రాయబడినటువంటి కీర్తనలో అక్కడ చూస్తే ఇప్పుడు చాలా సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నో వెలిసాయి. మనం గమనిస్తే లక్షలు పోస్తున్నారు. లక్షలు పోసిన లాస్ట్ మినిట్లో ఏం చెప్తారంటే మా వల్ల కాదంటారు. ఎన్నో ప్రయత్నాలు ఎన్నో చోట్లకి. కానీ ఒక మాట చెప్పమంటారా? దేవుడిచ్చే బహుమానాలైనా, దేవుడిచ్చే ఆశీర్వాదాలైనా ఎంతో నెమ్మదిగా, ఎంతో శాంతికరంగా, ఎంతో చూడండి అక్కడ మనం చూస్తున్నాం, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి
అంటే ఒక నిస్సహాయకరమైన స్థితిలో కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసా, ఆయన మీద ఆధారపడినప్పుడు. ఈరోజు అక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మళ్ళీ మనం మూల వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు 30వ వచనం, వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, ఆయన రాజ్యం వెదుకుడి, దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. ఒక మాట సూటిగా ఒక మాట అడుగుతున్నాను, నీకేం కావాలో దేవునికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నువ్వేం చదవాలో తెలుసా తెలీదా? నన్ను ఇక్కడే ఉన్నారు, పాపకు ఉన్నారు, సత్యవర్ధన్ గారు, నేను 10th క్లాస్ అయిపోయి పాలిటెక్నిక్ చదవాలి. అమ్మగారు ఆశ ఏంటంటే ఇంజనీరింగ్. ఆ టైంలో అప్పుడు బాగా పాలిటెక్నిక్ అనేవారు, పాలిటెక్నిక్ చదవాలి. వారే మొత్తం స్టడీ గురించి నన్ను ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, పాలిటెక్నిక్ చదివి ఇంజనీర్ అయిపోయి ఏదన్నా చేయాలని అమ్మగారు ఆశ. నేను కూడా పాలిటెక్నిక్ చదవడానికి వెళ్ళి లాస్ట్ మినిట్లో ఏం చేశానంటే, ఇది అప్పుడు ప్రభువుని ఎరగని దినాల్లో, ఇది స్టూడెంట్లు విని ఇది పాస్టర్ గారు ఇలా చేశారని దాన్ని ఫాలో అవ్వడానికి కాదు ఈ మాట చెప్తుంది. ఎందుకు అంటే, ఆ రోజుల్లో నేను మళ్ళీ ఏమనుకున్నానంటే, ఎగ్జామ్ రాస్తే నాకు సీట్ వస్తే నన్ను ఎక్కడికో పంపించేస్తారు వీళ్ళు. ఇన్ని రోజులు ఒంటరిగా ఉండొచ్చాను, మా ఊరిలో 10th క్లాస్ వరకు ఒంటరిగా ఉండొచ్చాను. ఇక్కడ వచ్చాక అందరూ మా ఇంట్లో అందరూ సందడిగా ఉండేది. అమ్మగారి దగ్గర అంజుబాబు వీళ్ళందరూ ఉండేవారు, రాజేష్ గారు వీళ్ళందరూ ఉండేవారు. ఈ సందడిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ నన్ను పంపించేస్తారో అని పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్ రాయకుండా వచ్చా. ఎక్కడ నన్ను పంపించేస్తారో అని. తర్వాత డిగ్రీ చదివేంత వరకు మధ్యలో చాలా బ్రేక్స్, కాలేజ్ కూడా చాలా లేట్ అయిపోతే ఆ పాపక్క వాళ్ళ అన్నయ్య గారు, ఆయన ఇప్పుడు లెక్చరర్గా ఉంటే ఒక కాలేజీలో చేర్పించి, అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకప్పుడు నా లైఫ్లో గైడ్ చేయడానికి, లేకపోతే ఈరోజు ఈ స్థితికి రావడానికి దేవుడు వినియోగించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఒకవేళ అప్పుడప్పుడు దారి తప్పిన తోవ తప్పిన, ప్రభువు ఎంత గొప్ప దేవుడు అంటే ఈరోజు ఒక స్థితిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకొరకు కొంతమంది వ్యక్తులను నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఈ మాట ఎందుకు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలుసు. ఏమో ఇంజనీర్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయావన్నో, ఏమో ఆర్మీలో ఉండి ఎక్కడుండేవన్నో, కానీ ప్రభు ఏ సమయానికి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో దేవునికి తెలుసు. ఎప్పుడు అంటే, ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీ సొంత జ్ఞానము కాదు. ఈరోజు చాలామంది యవనస్తులు కనుమరుగయ్యారు. ఎందుకంటే ఈ లోక విధానాలు, వారి ఆలోచనలు, సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, దేవుని స్తోత్రం కలుగురుగాక. నువ్వు ఆయన చేతిలో పెట్టబడితే దేవుడు చెప్తాడు. మట్టికి ఎప్పుడు విలువ వస్తుందంటే, ఆ యొక్క కుమ్మరి యొక్క చేతిలో పెట్టబడాలి, తొక్కబడాలి, దాంట్లో ఉన్నట్టు మనీలో అంతా తొలగించబడాలి. ఈ మధ్య కొండలు కొంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ కొండలు కొనే టైంలో పొరపాటున ఒక కొండ కొనుక్కొని వస్తే వాళ్ళు నీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసినప్పుడు అది ఎక్కడో చోట కారిందనుకో, ఆ కొండ ఇచ్చేసేదాకా ఇంట్లో వాళ్ళు పోరుపడలేం. అలాంటిది కొనుక్కొచ్చావా, చూసుకోవా, చూడాలా లేదా అని చెప్పి అస్సలు పోరుపడలేం. కారణం అది ఆ యొక్క కుమ్మరి చేతిలో పెట్టబడింది. దాంట్లో చిన్న లోపం ఉంది, దానివల్ల ఆ కొండ అంతా ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభు చెప్తున్నాడు, మీకు ఇది కావలసి ఉన్నదని దేవునికి తెలుసు, కాబట్టి ఈ బంధాన్ని నువ్వు ఎరిగి ఆయన బాధ్యత కలిగిన దేవుడని ఆయన చేతిలో పెట్టబడినప్పుడు నీ జీవితాన్ని గొప్ప చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం
రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక చదివితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన పిల్లల కొరకు సమస్తం కూడా సమకూడి ఏం జరుగుతుందో తెలుసా? మేలే మేలే మేలే. ఒకవేళ ఒక ప్రభుత్వం నియమించబడిందంటే అది మేలే. ఎందుకంటే ఈ సమయానికి ఈ డెవలప్మెంట్ కావాలి, అందుకు ప్రభు వాళ్ళని అనుమతించాడు. ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తాం, అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వు. మా పిల్లలందరూ ఎక్కడికో చదువులకు ఎక్కడికో వెళ్తున్నారయ్యా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడే చదవాలి. అయ్యా మా కొరకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాయా, లేకపోతే ఎక్కడికో వెళ్తున్నారయ్యా, ఉద్యోగాలు కల్పించాలి. ప్రభువు తెలుసు ఏ సమయానికి ఏది మేలో. అలాగే మనం ప్రార్థన చేసాం, అయ్యా రాజ్యాంగం రద్దు చేస్తారంట, ఏమండి రాజ్యాంగం రద్దు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, మెజార్టీ వస్తే ఇలాగంట, మా ప్రార్థన విను అని అన్నాం. దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. ఎందుకంటే ఆయన తన పిల్లల విషయంలో ఏం చేస్తాడు చెప్పండి? మేలు. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. మేలు ఏంటంట? మేలు. ఆయన ఏది చేసినా మేలే. కొన్నిసార్లు కష్టంగా ఉన్నా మేలే. ఎందుకంటే ఆ కష్టంలోంచి కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి, కొన్నిసార్లు ఆయనకు దగ్గర అవ్వడానికి, ఆయన మీద ఆధారపడడానికి ఆయన ఏం చేస్తాడంటే మేలే. కానీ నీకెప్పుడు గుర్తుండాల్సింది ఏంటంటే ఆయన నీ తండ్రి. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఆయనకు తెలుసు నీకేం కావాలో. నీ విషయంలో నీకంటే కూడా ఆయనకి ఎక్కువ ఏమై ఉందంటే బాధ్యత. మీ పక్కన వాళ్ళు చెప్పడం మాట ఏముంది? ఆయనకి బాధ్యత ఒకటే ఉందా? అక్కడ రాయబడిన మాట 30వ వచనంలో ఏమని ఉందంటే, మీకు 30వ వచనంలో, ఇది మీకు కావలసి ఉందని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యంను వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఇస్తాడా ఇవ్వడా? ఆయనకు మనకేం కావాలో తెలుసా తెలియదా? తెలుసు. ఆయన మనకేం కావాలో తెలుసు. అది ఇచ్చేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎందరో నాయకులు అవ్వచ్చు, ఇంటివారు అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, ఎందరో విడిచిపెట్టిన వారు ఉన్నారు. అంతవరకు నమ్మకంగా ఉన్నవారు ఒకరు కూడా కనపడరు. కానీ ఈయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన మన తండ్రి, మనకు ఆయనకు మధ్య బంధం ఉంది. అంత మాత్రమే కాదు, మన విషయంలో ఆయనకు బాధ్యత ఉంది. ఎంత బాధ్యత అంటే నీకు ఇచ్చేంత వరకు. ఆమెను చెప్దామా? నీవు ఆనందించేంత వరకు. నీ శ్వాసం ఎలా దాచబడి ఉందంటే పరలోకంలో దాచబడి ఉంది. అందుకే ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 32వ వచనంలో చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను 3 విషయాలు ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో దాన్ని తర్జుమా చేసి చెప్తాను. ఈయన దగ్గర మొట్టమొదటిగా మనం చదువుకున్నట్టు ఏంటంటే అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ అంటే ఆయనకు మన గురించి తెలుసు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ తండ్రికి మీ గురించి తెలుసు, నా తండ్రికి నా గురించి తెలుసు. రెండవది అవేర్నెస్ మాత్రమే కాదు, ఇంకేముందంటే ఎబిలిటీ ఉంది. ఎబిలిటీ అంటే 3 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? సామర్థ్యం ఉంది. ఏంటి ఆ సామర్థ్యం? మనకిచ్చే సామర్థ్యం ఉంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ లైఫ్లో నా దేవుడు నన్ను గురించి ఎరిగినవాడు, నా దేవుడు నాకు ఇవ్వడంలో సమర్థుడు. మూడవది ఏంటంటే ఎబిలిటీ మాత్రమే కాదు, ఈయన అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ అంటే ఏంటో తెలుసా? ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ నువ్వెక్కడో ఎవ్వరికి తెలియని స్థలంలో దుఃఖంతో ప్రభువుని అడిగిన, అది కూడా నీ కన్నీరు కూడా చూస్తున్నాడు. నా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక అన్యుడిగా చనిపోయాడు. ఆయన విగ్రహారాధన చేశాం కాబట్టి ఆయన కాల్చేశారు. కాల్చిన తర్వాత అక్కడ ఏముంటుంది? శ్మశానం ఏమైనా ఉంటుందా? బూడిదే. నేను చాలాసార్లు
ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడ్చొచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒంటరితనం, ఎవరు లేరు. ఆ ఒంటరితనాన్ని బట్టి అక్కడ ఏముంటుంది అసలు? పోనీ సమాధి ఉందనుకోండి, సమాధి అన్న ఉంది అని అనుకోవచ్చు, సమాధి కూడా లేదు. కానీ ఆ రోజు ఆ కన్నీరు ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. మన మధ్య తండ్రికి పిల్లలకు మధ్య ఉన్న బంధం ఉంది. ఎప్పుడు దాకా ఉందంటే ఇది శాశ్వతమైనది. దేవుని స్తోత్రం చెప్దామా? చివరి మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ 29వ వచనం దగ్గరకు వస్తే, ఇప్పుడు దేవుడు అంతా తాను ఇలా ఉన్నాడు కదా, బంధం కలిగి ఉన్నాం కదా, బాధ్యతలు కలిగి ఉన్నాడు కదా, మరి నీవేం చేయాలి అంటే 29వ వచనం చెప్తున్న మాట ఏముండాలి మనకంటే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. అనుమానం కలిగి ఉండకుడి అనే మాటకి రివర్స్ చెప్పండి, ఒక మాట ఆపోజిట్ వర్డ్ మరి చెప్పండి. అనుమానం అక్కడే ఉండిపోండి. మీరు విశ్వాసం కలిగి ఉండండి. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి. అనుమానం ఎప్పుడు వస్తుంది? దేవుడు లేడనుకుంటే అనుమానం వస్తుంది. ఆయన మన తండ్రి కాదనుకుంటే అనుమానం వస్తుంది. ఆయన మన విషయంలో బాధ్యత లేదనుకుంటే అనుమానం వస్తుంది. ఆయన ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనకి ఏది కావాలో ఎరిగినవాడై ఉన్నాడు, మనకి ఇచ్చుటలో సమర్థుడై ఉన్నాడు అన్నప్పుడు మనకేముండాలి? విశ్వాసం, నమ్మకం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. 32వ వచనం చదువుదామా? 32వ వచనం, చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. విశ్వాసం అంటే నీకేముండకూడదు? ఏముండకూడదు? చిన్న మందా ఏముండకూడదు? ఇప్పుడు భయం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా నేను భయం పీడిస్తుందేమో, ప్రభువు చెప్తున్నాడు ఈరోజు ఈ ఫాదర్స్ డేని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకుడి, ఏ విషయాన్ని బట్టి అయినా భయపడొద్దు. భక్తులు ఎందరో మన పాత నిబంధనలకు వెళ్ళి చూస్తే యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా నిలబడాలి, భయపడుతూ ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఏమన్నాడు? భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత మనం చూస్తే గిద్యోన్ని చూస్తాం. మనం ఎక్కడున్నాడు? ఆయన దాక్కొని ఉన్నాడు. అక్కడ కూడా ఏమంటాడంటే పరాక్రమం గల బలాజ్యుడా అని పిలిచాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనం చూసే కోణం వేరు, దేవుడు మన ఎడలో ఉన్న ఉద్దేశం వేరు, ఆయనకు మన ఎడలో ఉన్న పర్పస్ వేరు, ఆయన నిన్ను చూసే విధానమే వేరు. చిన్న మంద అంటే చెప్పండి, ఇప్పుడు మన అందరూ ఏమంటారంటే మైనారిటీ అంటారు. ప్రతి ఒక్కరు భయమే. ఏమండి, ఎందుకు భయం? మన ఈ దేశంలో మనం ఎవరో మేబీ సంఖ్యాపరంగా మైనారిటీ అవ్వచ్చు, కానీ మనం మెజారిటీ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? కాబట్టి ఈ రోజు నుండి ఏం తొలగించుకోవాలి మనం? భయాలు. మనకున్నటువంటి ప్రతి భయాలను తొలగించుకోవాలి. కారణం ఏంటంటే మన దేవుడే చెప్పాడు ఈ మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 37వ వచనంలో రాయబడి ఉంది, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా మీకు అనుగ్రహించమని. ఎప్పటిదాకా వెదకాలి? మీరైతే భయపడొద్దు. మీరైతే ఆయన ఇప్పుడే అనుకున్నాం కదా, ఏంటి చెప్పండి? ఆయన రాజ్యమును వెదక. ఇంగ్లీష్లో సీక్ అని ఉంటుంది ఈ మాట. అంటే అర్థం ఏంటో తెలుసా? పుట్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే దాని అర్థం చెప్తున్నాను నేను. అంటే ఏంటి అంటే నీకున్నటువంటి ఆందోళనలు, భయాలు, లేకపోతే ప్రియారిటీలు అన్నిటికంటే ముందు ఎవరిని పెట్టాలంట? దేవుని రాజ్యాన్ని. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక మాట సూటిగా మనం పరీక్షించుకుందాం. ఈరోజు నీ ముందు పెట్టుకున్నది ఏంటో ఒకసారి నీ మనసులో ఆలోచన చేసుకో. దేవుడేనా? దేవుని రాజ్యమేనా? నీ పిల్లలు కనబడుతున్నారు అక్కడ? నీ కుటుంబం కనబడుతుంది అక్కడ? నీ ఆర్థిక పరిస్థితులు కనబడుతున్నాయా? నీ ఆరోగ్య పరిస్థితులు కనబడుతున్నాయా? ఇవి ముందు పెట్టావా, లేకపోతే దేవుని ముందు పెట్టావా? ఈరోజు ఆలోచన చేస్తే
బైబిల్ చెప్తున్న మాట, నీవు ముందు పెట్టాల్సింది ఎవరిని అంటే దేవుని రాజ్యాన్ని. ఎప్పుడైతే నువ్వు మొదట ప్రాధాన్యత దేవుని రాజ్యానికి ఇస్తావో అప్పుడు అవన్నీ అనుగ్రహించబడి, ఏవన్నీ నీకేది అవసరమో, నీకేది కావాల్సిందో, నీకేది మేలో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే నీ ముందు అప్పగిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? చివరిగా ఒకే ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. తిమోతి పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. ఇప్పుడు చెప్పండి, ముగింపు మాట, ఎవరు నమ్మదగిన వారు చెప్పండి? మనమా? మనం కాదు. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. ఈరోజు మరి నమ్మదగిన దేవుడని ఆయన ఒక ముద్ర వేసి చెప్తున్నాడు. తను ఏమై ఉన్నాడో మరి నీవు నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇంకేం చేయాలి? భయాల్ని తొలగించుకోవాలి. ఇంకేం చేయాలి చెప్పండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతకాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తామో దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీకు ప్రత్యక్షమైన దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడని, ఒకవేళ నీ దేవుడేంటో నీకు ఇప్పటి వరకు అర్థం కాకపోతే, నీ దేవుడికి నీకు బంధం ఉంది. తండ్రి కుమారుల అనుబంధం. నీ దేవుడికి నీ ఎడల బాధ్యత ఉంది. నీకేది అవసరమో, నిన్ను ఎలా పోషించాలో, నిన్ను ఎలాగ పరలోకపు స్వాస్థ్యంలో నిలబెట్టాలో ఆయనకు బాధ్యత ఉంది. మరి నీవు నేను కలిగి ఉండాల్సిన లక్షణం విశ్వాసం. ప్రార్థనడే నాయన ఉద్దేశించిన ఆయన ఈ లోక పాదలు తండ్రులు ఎందరో నాయన బాధ్యత లేని వారుగా ఎందరో ఉన్నప్పటికీ, బలహీనమైన తండ్రులు ఎందరో ఉన్నప్పటికీ, ఇంటి వారికి ప్రొటెక్షన్ ఇవ్వలేని తండ్రులు ఎందరో ఉన్నప్పటికీ, భద్రత కల్పించలేని తండ్రులు ఎందరో ఉన్నప్పటికీ, నాయన అడిగినది ఇవ్వలేని తండ్రులు ఎందరో ఉన్నప్పటికీ, అయ్యా మా అందరికీ పరలోకపు తండ్రిగా పరలోకమును విడిచి భూలోకానికి నాయన అయ్యా మమ్మల్ని సృజించిన తండ్రివి, మమ్మల్ని పుట్టించిన తండ్రివి నాయన, మమ్మల్ని ప్రొటెక్షించిన తండ్రివి, మాకు భద్రతనిచ్చిన తండ్రివి, మాకు నాయన ఏది కావాలో అది అనుగ్రహించు. అన్నిటికంటే నాయన అయ్యా ఇదిగో నా తండ్రి, మా జీవం పరలోకమందు భద్రపరిచిన తండ్రి నాయనా, నీకే స్తోత్రములు. అయ్యా భయపడొద్దని అభయమిచ్చావు నాయన. అయ్యా ఇదిగో మా భయాందోళన పరిస్థితులన్నీ ఎరిగినవాడు, మా కన్నీళ్ళు విడుచుట చూచుచున్నవాడివి, ప్రార్థన ఆలకించేతే తండ్రి. నీతో అనుబంధం, నీతో బంధం ఎవరైతే కలిగి ఉంటారో ఆ బంధములో అనేక భయాలు కనుమరుగైపోతాయి నాయన. అయ్యా బానిసత్వం కనుమరుగైపోతుంది నాయన, బంధకాలు కనుమరుగైపోతాయి, సంఖ్యలు కనుమరుగైపోతాయి, వ్యాధబాధలు కనుమరుగైపోతాయి. ఎందుకనగా నాయన పరలోకపు తండ్రివి నాయన, బలమైన తండ్రివి, శక్తివంతమైన తండ్రివి, సామర్థ్యము కలిగిన తండ్రివి, బాధ్యత కలిగిన తండ్రివి. నీ బిడ్డలో కన్నీళ్ళు విడుచుట చూచి నాయన అయ్యా దుఃఖ దినాలు సమాప్తం చేసే తండ్రివి నాయన. అయ్యా పరలోకపు తండ్రి, అబ్బా తండ్రి అని మూలుగుతూ ఉండగా అయ్యా మూలుగుని అంగీకరించేది
మా పక్షముగా నిలబడే తండ్రివి, ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చా. ఇక్కడ కూడున్న నీ పిల్లల మీద మేమందరము భయములో, ఆందోళనలో, ఏ పరిస్థితులు కృంగిపోతున్నారు, మరొకసారి నీ వాక్కు మా చెంతకు వచ్చింది నాయన. వాటిని విడిచి నీతో అనుబంధము కలిగి రేయింపగలు నాయన, నీ బంధము కలిగి అయ్యా నీ తట్టు చూచి నీ మీద ఆధారపడి సమస్త భయాందోళన నుండి బిడ్డలు విడిపించబడిన వారుగా నీ కృప దయచేయి తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయనా. నాయన అబ్బా తండ్రి అని పిలిచేవారుగా, తండ్రి రాజ్యం ఉందని, అది మా కోరికేనని, మాకు భయం లేదని ఎరిగిన వారమై ఆ రాజ్య సంబంధమైన వారంగా, తండ్రితో బంధము కలిగిన వారంగా ఈ చిన్న మందిని ఎన్నికచ్చే నాయన. అయ్యా నీ రక్త ప్రోక్షణ ముద్రించి నాయన, నాయన అయ్యా నీ కృప మా అందరికీ దయచి. అలాగే నాయన తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డనైనా అయ్యా ఉన్నవారిని అయ్యా బిడ్డలు గౌరవించేవారుగా, ప్రేమించేవారుగా నాయన, వారు ప్రొటెక్షన్లో ఉండేవారుగా, వారిపై ఆధారపడేవారుగా, వారి మాటకి లోబడేవారుగా బిడ్డల్ని ఎన్నికిచ్చే నాయన. ఎందరికో తల్లిదండ్రులు లేరు నాయన. అవును, నీ దాసుడు అయ్యా తల్లిదండ్రుని కోల్పోయి ఆ ప్రేమానురాగాలు లేనివాడై ఒంటరిగా ఉన్న దినాల్లో ఎందరినో తన జీవిత యాత్రలో ఎంతోమంది నాయన తనకు నిలబడడానికి నువ్వు తండ్రి అయ్యా చదువు పరంగా, ఉద్యోగాల పరంగా తన జీవిత యాత్రలో పరలోక తండ్రిగా ఉండి ఎన్నో బాధ్యతలు ఎందరికో కల్పించి ఈ దినము నిలబెట్టావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం, మీకు వందనాలు చెల్లిస్తాం. మరి బిడ్డలకి ఎంతో మంచి తల్లిదండ్రులు ఇచ్చాం. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. తండ్రిని గౌరవించేవారుగా చే నాయన, తల్లిని గౌరవించేవారుగా చే నాయన. అయ్యా వారికి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి వారు సంతోషించిన ఆయన అయ్యా ప్రతిదినం సెలబ్రేషన్ చేసుకునేవారుగా చే నాయన. ఒక ఆనందంతో వారు నాయన అయ్యా సంతోషంతో ఉండేవారుగా చే నాయన. నా కన్న తల్లి నా కొరకు కన్నీరు, నా కన్న తల్లి నా కొరకు ప్రార్థన, నా తండ్రి నా కొరకు పడుతున్న ప్రయాస ఎరిగిన వారుగా, యోచించేవారుగా ఈరోజు ఈ భూమి మీద నేనున్నానంటే దేవుని కృప నా తల్లిదండ్రుల వలనే అని ఎరిగిన బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదిగో తండ్రి మరొకసారి సేవకుని కుటుంబాన్ని, కూడి ఉన్న కుటుంబాలు మమ్మల్ని మీ బావులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.